రాత్రికాల ప్రార్థన. మహాగణుడా, సర్వోన్నతుడా, సజీవుడా, ఆశ్చర్యకరుడా, మీకు స్తోత్రాలు స్తుతులు చెల్లిస్తున్నాం తండ్రి. అయా, గతించిన ఉదయము నుంచి ఈ రాత్రి వరకు, సూర్యోదయం మొదలుకొని ఈ సూర్యాస్తమయం వరకు ప్రతి విషయంలో మీ సహాయం మాకు దయచేసినందుకు స్తోత్రాలు. అయా, ఈ రోజున మాలో ఉన్న ఎవ్వరికి ఏ లోటు లేకుండా పోషించిన దేవుడవు నీవు మాత్రమే తండ్రి. మా ప్రయాణాలలో మాకే ప్రమాదాలు అపాయాలు సంభవించకుండా కాపాడిన దేవుడవు నీవే నాయనా. ఈ రోజున మా పనులన్నిటినీ కూడా అభివృద్ధి పరిచి మేమందరము కూడా ప్రతి పనిలో ఫలించేవారిగా ఉండుటకు కృప దయచేశారు. ప్రాముఖ్యంగా మీ పాద సన్నిధిని ఈ విధంగా సజీవులంగా మేమందరము చేరి కుటుంబంతో ఆనందిస్తూ సంతోషిస్తూ మీ నామాన్ని ఘనపరిచే మీకు ప్రార్థించుకునే అవకాశం దయచేసినందుకు కూడా స్తుతులు ప్రభువా, స్తోత్రాలు చెల్లిస్తున్నాం తండ్రి. ఎజ్రా 8వ అధ్యాయము 22వ వచనము, ఆయనను ఆశ్రయించు వారందరికీ మా దేవుని హస్తము తోడుగా ఉండును అని తండ్రి భక్తులు చెబుతూ ఉన్న రీతిగా, అవునయ్యా, ఎవరైతే మిమ్మల్ని ఆశ్రయిస్తున్నారో, ఎవరైతే మీ శరణు కోరి వచ్చారో వారిని ఎన్నడూ కూడా తృణీకరించక వారిని మీ కాపుదలలో భద్రపరుస్తారని, మీ యొక్క బలమైన హస్తం మాటున వారికి రక్షణ ఉంటుందని సెలవిస్తున్నారు. ఎవరైతే రాత్రి కాలంలో అటువంటి ఆశ్రయం కోరి మీ పాద సన్నిధికి వచ్చారో వారందరి ఎడల మీ కృప కుమ్మరించండి, వారిని కాపాడండి తండ్రి, భద్రపరచండి. ఏ హాని వారికి జరగకుండా మీ యొక్క హస్తము చేత బిడ్డలకు రక్షణ దయచేయమని అడుగుతున్నాం. ఈ రాత్రికాలం ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి బిడ్డను బట్టి పేరు పేరున అడుగుతున్నాం, ప్రార్థిస్తున్నాం, మొరబెడుతున్నాం. వారికి ఉన్న ఆలోచనలు సఫలపరచండి, వారి ప్రార్థన అవసరతలన్నీ తీర్చండి నాయన. వారికి మీరు తోడై ఉండండి. ముఖ్యంగా అనారోగ్యంతో ఎంతమంది బిడ్డలైతే ఉన్నారో, ఐసీయూలలో ఉన్నారో, యాక్సిడెంట్లైన పరిస్థితుల్లో ఉన్నారో, భయంకరమైన రోగాలు వ్యాధులు కలిగి మీ పాద సన్నిధిని చేరారో వారందరికీ మంచి ఆరోగ్యం దయచేయండి తండ్రి. దురాత్మ శక్తులన్నిటిని యేసు నామములో లయపరచండి ప్రభువా. సంపూర్ణ ఆయుష్తో వారిని నింపండి తండ్రి. ఎస్ లార్డ్. అదేవిధంగా అప్పుల్లో నుంచి కూడా విడుదల దయచేయండి. ఆర్థిక పరమైన ప్రతి కష్టంను తీసివేయండి. బిడ్డలు చేస్తున్న ఆ ఉద్యోగ వ్యాపార పరిచర్యలన్నిటినీ దీవించండి, ఆశీర్వదించండి. అయా, కుటుంబపరమైన విభేదాలు గొడవల నుంచి కూడా విడుదల అనుగ్రహించమని అడుగుతున్నాము. ప్రతి కుటుంబము కూడా సమాధానంతో శాంతితో ఉండే కృప దయచేయండి. భార్యాభర్తల మధ్య సఖ్యతను, ప్రేమను దయచేయండి. యవన బిడ్డలు తల్లిదండ్రులకు లోబడే హృదయం కలిగి ఉండే కృప దయచేయండి. వృద్ధులకు, చిన్న బిడ్డలకు మీరు తోడైండండి నాయన. కోర్టు కేసులు, ల్యాండ్ సమస్యల నుంచి ప్రతి ఒక్కరికి విడుదల దయచేయమని అడుగుతున్నాము. గర్భఫలము లేని ప్రతి బిడ్డను తండ్రి తాకండి. మూసుకుపోయిన గర్భమును తెరవమని అడుగుతున్నాం ప్రభువ. వివాహాల గురించి ప్రార్థిస్తున్నారు. సాటి అయిన మంచి సహాయమును వారికి దయచేయండి తండ్రి. ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారు, వారి ఉద్యోగ ప్రయత్నాలను సఫలపరచండి ప్రభువ. అదేవిధంగా నాయన, ఎవరైతే నైట్ డ్యూటీల్లో ఉన్నారో, నైట్ ప్రయాణిస్తూ ఉన్నారో వారికి ఏ హాని జరగకుండా, ఏ దుష్టుడు, ఏ ప్రమాదం వారిని తాకకుండా భద్రపరచమని అడుగుతున్నాం తండ్రి. ప్రభువ, ఆయా దేశాల్లో బిడ్డలు ఉంటున్నారు, వారికి మీరు తోడై ఉండండి. ఏ హాని కూడా వారికి జరగకుండా కాపాడండి. వారి వీసా, ఇంటర్వ్యూస్, ఇమిగ్రేషన్స్, పాస్పోర్ట్స్ విషయంలో సహాయం అనుగ్రహించమని, వారికి తండ్రి ప్రతి విషయంలో తండ్రి నెమ్మదిని దయచేయమని అడుగుతున్నాము. అదేవిధంగానైనా లోన్స్ కొరకు, పెన్షన్స్ కొరకు, ప్రమోషన్స్ కొరకు ప్రార్థిస్తున్నారు. వాటిని దయచేయండి తండ్రి. మారు మనసు లేని ప్రతి ఒక్కరిని బట్టి అడుగుతున్నాం. మారు మనసు దయచేయండి, రక్షణ అనుగ్రహించండి. చెడు అలవాట్లు, పాపపు స్నేహాలన్నిటి నుంచి విడుదల దయచేయండి తండ్రి. అయా, మా భారతదేశాన్ని దీవించమని, దేశ సైనికులను, వారి కుటుంబాలను బహుగా ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం ప్రభువా. ఈ రాత్రిని మేమందరము కూడా సేద తీరబోతుండగా తండ్రి, మీ యొక్క అగ్ని కంచె మా గృహాల చుట్టూ దయచేయండి.
ఏ దుష్టుడు, ఏ హానికరమైన పరిస్థితి, దొంగలు, శత్రువులు మమ్మల్ని ముట్టకుండా, నిద్రలేమి, పీడకలల సమస్యలు ఏవి కూడా మాకు లేకుండా ఈ యొక్క దేవదూతల కంచెలో మా గృహాన్ని ఉంచమని తండ్రి, మమ్మల్ని, మా కుటుంబాన్ని, మాకున్న సమస్తాన్ని కూడా ఈ రాత్రి కాలంలో మీ పాద సన్నిధిన పెడుతున్నాం. మీ చిత్తమైతే మరలా ఉదయాన్నే మీ పాద సన్నిధిన మేమందరము చేరి స్తుతించుటకు, ఆరాధించుటకు, మిమ్మల్ని మహిమపరచుటకు కృప దయచేయమని యేసుక్రీస్తు వారి అత్యున్నతమైన నామంలో ఈ ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమెన్.